పిలవడమే ఆలస్యం. ఆ శివుడు హిమలింగేశ్వరుడిగా దర్శనమిచ్చి కాసేపట్లోనే కరిగి నీరై భక్తుల చెంతకు చేరుకుంటాడు అని చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆ హిమలింగేశ్వరుడే భక్తుల కోసం కైలాసాన్ని వీడి అమర్నాథ్కు వచ్చేశాడు. అమర్నాథ్ యాత్రలో మహా అద్భుతం ఆవిష్కృతమైంది. అంత చిక్కని రహస్యాలున్న గుహలో ఆ పరమేశ్వరుడు మంచుతో కప్పిన సహజలింగమై దర్శనమిచ్చాడు. ఏడాదికి 2 సార్లు మాత్రమే దక్కే ఈ హిమలింగేశ్వరుడి దర్శనం కోసం భక్తజనం పోటెత్తారు. ఇక శివనామస్మరణతో హిమగిరిలో పులకించిపోయాయి. ఈ హిమలింగం సుమారు 10 అడుగుల ఎత్తులో ఉంది. ఈ అద్భుతాన్ని జమ్మూ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం దర్శించుకున్నారు. అమర్నాథ్ యాత్ర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు ఆయన. बाबा अमरनाथ की संपन्न हुई। मैं सभी बाबा के भक्तों से निवेदन करूंगा कि बड़ी से बड़ी संख्या में आवे। 3 जुलाई से यात्रा प्रारंभ होने वाली है और रक्षाबंधन 9 अगस्त तक चलेगी। श्राइन बोर्ड और जम्मू कश्मीर प्रशासन ने मिलकर के यात्री सुविधाओं में भी बड़ा विस्तार किया है। ఈసారి జూలై 3న ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ వరకు అంటే 38 రోజుల పాటు జరగనున్న అమర్నాథ్ యాత్రకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మంచుతో కప్పబడిన మార్గాలను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు.